పూర్వకాలముల యందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్న వానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు. శిష్యులను సమీప గ్రామాలకు సువార్తకు పంపిస్తూ వాళ్ళు ఎలా మసలుకోవాలో చెప్తూ, మిమ్మల్ని చేర్చుకునకపోయినప్పటికీ మీరైతే ఆ పట్టణపు పాదధూళి వారి ఎదుటనే దులిపి అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోండి అని ప్రకటించి రమ్మన్నారు. అంటే వారి దగ్గర నుండి ఏమి తీసుకోవద్దు, ఏది ఎవరి దగ్గర నుండి ఆశించొద్దు అన్న సారాంశంతో ప్రభువు వారికి చెప్పి అంటున్నారు, ఆ పట్టణపు గతి, ఎవరైతే సువార్తను నిరాకరిస్తారో ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్తున్నానని చెప్పారు. ఇంకా 13, 14, 15 వచనాల్లో కూడా ప్రభు అంటున్నారు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినడలా ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనస్సు పొంది ఉందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోము పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు అని 15వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతాలు చూసినా పశ్చాత్తాపడని ప్రదేశాలవి. పేతురు, ఆంద్రియా, ఫిలిప్పు ఈ బెత్సైదా పట్టణానికి చెందిన వారే. వారైతే వెంటనే లోపడ్డారు, కానీ అక్కడున్న ఆ ప్రాంత ప్రజలెవరు కూడా అంతగా విశ్వాసం చూపించలేదు. యేసుప్రభు కార్యాలను అత్యధికంగా చూసినా కూడా వారేమాత్రము కావలసినంత తగు రీతిలో విశ్వాసంతో స్పందించలేదు. ఈ తూరు సీదోను పట్టణాల గురించి ఏదైతే ప్రభు వాటితో కంపేర్ చేస్తున్నారో ఆ పట్టణాల గురించి మనం ఒకసారి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ప్రభు వీటితో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అనేది. ఈ తూరు సీదోను పట్టణాలు వ్యాపారానికి, గొప్ప ఐశ్వర్యానికి, విగ్రహారాధనకి, ఇంకా గర్వానికి చాలా ప్రసిద్ధి. అక్కడ దొరికే ఊదారంగు పొడి చాలా అరుదైంది, అది చాలా ఖరీదైంది కూడా. ఇంకా తూరు పట్టణాన్ని గురించి యెహెజ్కేలు పుస్తకం 28వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ వచనాలను ఒకసారి చూసినట్లయితే, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నానని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోకి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీ కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా అని చెప్తూ అక్కడ ఒక ప్రవచనాన్ని పలికారు. దేవునికి తూరు సీదోను పట్టణాలు పట్ల ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంది. వారు చాలా గర్విష్ఠులైన ప్రజలు. ఆ అధిపతికి ఎంతో గర్వం, తాను దేవునితో సమానంగా ఎంచుకున్నటువంటి వాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తే అక్కడే యెహెజ్కేలు పుస్తకంలో అపవాదితో సమానంగా పోల్చబడ్డాడు. ఈ తూరు పట్టణపు అధిపతి సాతాను వాడి గుణగణాలతోనూ వాడితోనూ పోల్చబడ్డాడు. వాని గురించి ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఈ కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూం పట్టణాల్లోని ప్రజలతో ఒకవేళ మీలో చేసిన కార్యాలు వారి మధ్యలో, అంటే ఆ తూరు సీదోను పట్టణాల్లో చేసినట్లయితే అలాంటి వారు కూడా మారు మనసు పొంది ఉండేవారు అని. అందరూ విమర్శింపబడే కాలం ఒకటి ఉందని, ఎవరి గతి ఏమవుతుందో ఆ రోజు తెలుస్తుందని ప్రభువు హెచ్చరిస్తా ఉన్నారు. ఆ విమర్శించే కాలాన్ని గురించి చెప్తూ ప్రభు అంటున్నారు, ఆ రోజున వీరికంటే, అంటే కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూము పట్టణాల కన్నా తూరు సీదోను పట్టణాల గతి ఓర్వదగినదై ఉంటుంది అని. అంటే ఈ కొరాజీనా, ఈ బెత్సైదా, ఈ కపెర్నహూం పట్టణాలు ఓర్చుకోలేనంత తీర్పు వాళ్ళు భరించాల్సి ఉంటుంది అని ప్రభు అంటున్నారు. దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారే ఎక్కువగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో చూస్తాం. ఆ వచనాన్ని ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు, మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అని వ్రాయబడింది. అందుకే ఎవరు ఎక్కువగా వాక్యం వింటారో వారు ఎక్కువగా వాక్య ప్రకారం జీవిస్తారని ప్రభు ఆశిస్తారు. అలా లేనప్పుడు వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా ఫైనల్ గా 16వ వచనంలో ప్రభు అంటున్నారు, మీ మాట వినువారు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువారు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని. సువార్తను నిరాకరించడం అంటే క్రీస్తును నిరాకరించడమే. క్రీస్తును నిరాకరించిన వారు ఎవ్వరూ పాపక్షమాపణ పొందుకోలేరు. పాపక్షమాపణ పొందుకొని వారెవరూ పరిశుద్ధ
పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవలేరు. ఈ భూమి మీద ఎంతో ఆయాసపడి బ్రతికి చివరికి దేవుడు లేని చోట ఆ అపవాది ఉండే స్థలానికి పోవడానికే అయితే ఇంత కష్టపడక్కర్లేదు. అందుకే మనం సమయం ఉండగానే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోకుండా అసలైన విషయాలు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని సంబంధమైన విషయాల మీద దృష్టి పెడితే అది శాశ్వత కాల ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కీర్తన 102:25 నుండి 28 వచనాలు మనం చూసినట్లయితే, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదవు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడునని రాయబడింది. ఈ భూమి దాని కృత్యములు లయమైపోతాయి, అవన్నీ కూడా ఒక రోజు గతించిపోతాయి, కానీ దేవుడే శాశ్వతంగా నిలిచి ఉండేవాడు. ఆయన వారందరూ కూడా ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటారు, శాశ్వత కాలం నిలిచి ఉంటారు. దాన్ని యేసుప్రభు వారు నిత్య జీవము అంటున్నారు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికే నీ కోసం నా కోసం ఆయన వచ్చారు. అది తీసుకోవాలనే ఆశ నీకుంటే ఆయన వైపుకు తప్పకుండా తిరుగుతావు. అది ఏంటని చూస్తావు, దానికి తగినట్లుగా జీవించటానికి ఇష్టపడతావు. ఈ లోకము ఎంత అందంగా కనిపించినా అది తాత్కాలికమే. దాని ఘనత, ఐశ్వర్యం, శ్రమలన్నీ ఒక రోజు ఈ లోకం ఎంత అందంగా కనిపించినా అది తాత్కాలికమే. దాని ఘనత, ఐశ్వర్యం, శ్రమలన్నీ ఒక రోజు ముగిసిపోతాయి. శాశ్వతంగా నిలిచేది దేవుడు ఒక్కడే. ఆయన సన్నిధిలో నిలిచేవారే నిజంగా భవిష్యత్ కలవారు. కాబట్టి లయమైపోయే భూ సంబంధమైన శాశ్వతం కాని మన శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకుని మనం ఏం సాధించగలుగుతాం? శాశ్వతుడైన దేవునిపై దృష్టి పెట్టిన జీవితమే నిజమైన ప్రయోజనాన్ని పొందుకుంటుంది. కరిగిపోతున్న లోకంతో కాదు, ఎప్పటికీ నిలిచి ఉండే దేవునితో కలిసి జీవించిన జీవితమే అర్థవంతమైంది. ఈ విషయాన్ని తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం. మా మంచి బోధకుడువైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాతో మాట్లాడిన సంగతులన్నీ దాన్ని బట్టి మేము బ్రతకాలని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ఆ రీతిగా బ్రతకే బుద్ధి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అవి అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నిజంగా మా దృష్టి శాశ్వతమైన వాటిపైన నిలిపేటట్లుగా మాకు మంచి బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని మాకిచ్చి నడిపించమని, యుగయుగాలు నీతో కలిసి జీవించే కృప మాపై కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.